మనోజ్ఞం 11వ భాగం. మరేం లేదు మనోజ్ఞ గారు, చాలా రోజుల నుంచి చెప్దామని అనుకుంటున్నాను, కానీ ధైర్యం చాలేదు. తల వంచుకు చెప్పాడు వినోద్. ఎందుకని? నేనేమన్నా డాకిని శాకిని పిశాచంలా కనిపిస్తున్నానా? మూతి బిగించి సీరియస్గా అడిగింది మనోజ్ఞ. చచ్చ, నా ఉద్దేశం అది కాదు అంటూ తడబడ్డాడు వినోద్. మరి ఇంకే చెప్పేయండి, దబాయింపు ధోరణిలో అంది మనోజ్ఞ. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీకు ఇష్టమైతే మీ పెద్దలతో మాట్లాడి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. సూట్గా పాయింట్కి వచ్చేశాడు వినోద్. మనోజ్ఞకు పెద్ద ఆశ్చర్యం కలగలేదు. ఆమె అనుకుంటూనే ఉంది అతడు అలాంటి ప్రస్తావన ఏదో తెస్తాడని. కాకపోతే ప్రేమ దోమని సాగదీయకుండా నేరుగా పెళ్లి ప్రస్తావనకి వచ్చేశాడు. అది నచ్చింది ఆమెకు. ఏమండి మాట్లాడరు? నేనేమి తప్పుగా అనలేదు కదా? కంగారు పడ్డాడు వినోద్. అదేం లేదండి, మీ పట్ల నాకు సదాభిప్రాయమే ఉంది. కాకపోతే ఈ ప్రేమల మీదే నాకు నిశ్చితాభిప్రాయం లేదు. మీరొచ్చి మా పెద్దలతో మాట్లాడండి అంది మనోజ్ఞ తల వంచుకుని. ఆమె మదిలో తన పట్ల వ్యతిరేకత లేకపోవడంతో ఆనందంతో పులకించిపోయాడు వినోద్. ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఏంటి, పెళ్లి చేసుకుని ప్రేమిస్తే ఏంటి? ఎలాగైనా మనోజ్ఞ తన జీవిత భాగ్యస్వామి అయితే అదే చాలు. చల్లగాలి జోరు ఎక్కువైంది. ఆ రోజు పౌర్ణమి కావడంతో సన్నని వెన్నెల పరిసరాల నిండా పరుచుకుంది. ఆ వెన్నెల వెలుగులో మోకాళ్ళ మీద తలాంచి ముడుచుకు కూర్చున్న మనోజ్ఞ ముగ్ధ మనోహరంగా ఉంది. సముద్రం అలుపెరగక గర్జిస్తూనే ఉంది. ఆటుపోట్ల తాకిడికి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి సంద్రంలోని అలలు. థ్యాంక్స్ మనోజ్ఞ. మీరేమంటారో, నన్నెలా తలపోస్తారోనని హడలి చచ్చాను. నిజంగా నాకిప్పుడు సంతోషంగా ఉంది. మీలాంటి అమ్మాయిని పొందబోతున్నందుకు నా అంత అదృష్టవంతుడు లేడనిపిస్తుంది. రియల్ ఐఎమ్ వెరీ లక్కీ. ఉద్వేగంతో ఊగిపోయాడు వినోద్. మనోజ్ఞ పెదవుల మీద సన్నని దరహాసరేఖ పరుచుకుంది. ఆ మసక వెన్నెలలో అపరంజి ప్రతిమలా మెరిసిపోతున్న మనోజ్ఞను ఆరాధనగా చూస్తుండిపోయాడు వినోద్. నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలి వినోద్ గారు అంది చీర కొంగును భుజాల చుట్టూ తిప్పుకుంటూ. చెప్పు మనోజ్ఞ. అప్రయత్నంగా ఏకవచన ప్రయోగం చేశాడు వినోద్. మీకు తెలుసు మాది మధ్యతరగతి కుటుంబమని. మా నాన్నగారి జీతపురాళ్లే మా కుటుంబానికి ఆధారం. వేరే ఆస్తిపాస్తులు లేవు మాకు అంది మనోజ్ఞ. మౌనంగా వింటున్నాడు వినోద్. మా అక్క కూడా ప్రేమ వివాహమే చేసుకుంది. ఆమె ఉద్యోగం చూసి వాళ్ళ అత్తగారు నోరెత్తలేదు. కానీ పెళ్లి మాత్రం ఘనంగా జరగాలని పట్టుపట్టింది. దాంతో నాన్నగారు అప్పులో కూరుకుపోయారు. పేరుకి ప్రేమ పెళ్ళే అయినా ఏ విషయంలోనూ రాజీ పడలేదు వాళ్ళు. అప్పుడే నేను నిర్ణయం తీసుకున్నాను. నా పెళ్లికి అనవసరమైన ఆర్భాటాలేమీ చేయకుండా, నాన్నగారిని ఇబ్బంది పెట్టకుండా సాధ్యమైనంత సింపుల్గా వివాహం చేసుకోవాలన్నది నా అభిమతం. మీరే చెప్పండి వినోద్ గారు. రెండు మనసుల్ని వివాహ బంధంతో ముడివేసి ఇరు జీవితాన్ని ఒక్కటిగా గడపడానికి అన్ని తతంగాలు అవసరమా? నా మటుకు నాకు అనవసరమే అనిపిస్తుంది. కానీ మీ పెద్దలందుకు అంగీకరించాలి కదా. వాళ్ళకి కొన్ని కోరికలుంటాయి కదా. వాటిని తీర్చడం బిడ్డగా మీ ధర్మం. అందుకే చెప్తున్నాను. మీ పెద్దలతో చర్చించి వాళ్ళకి సమ్మతమైతే అప్పుడు మనం ముందుకు అడుగు వేద్దాం. బాగా ఆలోచించండి. ఈ పెళ్లి చేసుకోవడం వల్ల ఎవరూ బాధపడకూడదు. మనోజ్ఞ సుదీర్ఘంగా చెప్పి నిట్టూర్చింది. మనసులో మాటలు నిర్భయంగా ఏ సంకోచము లేకుండా వెల్లడించిన ఆమెను కన్నార్పకుండా చూశాడు వినోద్. ఆత్మవిశ్వాసం, నమ్మిన దాన్ని ఆచరించే ఆదర్శం మెండుగా ఉన్న ఆ ఆధునిక యువతిని చూస్తే అతడికి ముచ్చట అనిపించింది. ఇలాంటి మార్పు, ఇటువంటి ఆలోచనలు ఈనాటి ఆడపిల్లలందరిలోనూ చోటు చేసుకుంటే సమాజంలో ఇన్ని రకాల అసమానతలు, ఆడామగ వివక్షలు, వరకట్నపు చావులు ఇవన్నీ ఉండవు. ఆడపిల్లలు సాంఘిక దురాచారాలని వ్యతిరేకించిన నాడే సమాజంలో ప్రగతి ఏర్పడుతుంది. తప్పకుండా మనోజ్ఞ. నా ఉద్దేశం ప్రకారం మా వాళ్ళు నా మాట కాదనరు అన్నాడు వినోద్ ప్రేమగా ఆమెనే చూస్తూ. అదే గనుక జరిగితే మనకన్నా లక్కీ మరెవరూ ఉండరు. ఒకవేళ మీ వాళ్ళు మన పెళ్లికి అంగీకరించకపోతే దయచేసి వారి మనసుల్ని గాయపరిచే ప్రయత్నం ఏదీ చేయకండి. వాళ్ళు క్షోభిస్తే అది మనకు మంచిది కాదు చెప్పింది మనోజ్ఞ. అలాగే మనోజ్ఞ. కానీ మా వాళ్ళు నా ఇష్టాన్ని నిరాకరించరని నాకు చాలా నమ్మకంగా అనిపిస్తుంది. వాళ్ళు మనకు అనుకూలంగా స్పందిస్తారనే అనుకుందాం నవ్వాడు వినోద్. అతడి మాటల్లో విశ్వాసం, కళ్ళల్లో ఆశలు కనిపించాయప్పుడు. ఆల్ ది బెస్ట్ వినోద్ గారు. మీ వాళ్లతో మాట్లాడి వాళ్ళు ఒప్పుకుంటే గనుక అప్పుడొచ్చి మా వాళ్ళని కలవండి. అంతవరకు సెలవా మరి అంది చీర కంటిన దుమ్ము దులుపుకుని లేచి నిలబడుతూ. వినోద్ కూడా నిలబడుతూ చూస్తుండండి, అతి త్వరలోనే మన పెళ్లి గురించిన చర్చలు మన రెండిళ్లలో మొదలవుతాయి అన్నాడు ఫ్యాంట్ జోబులో చేతులుంచుకుంటూ. విరిసిన మరో మల్లెలా నవ్వింది మనోజ్ఞ. ఆ రాత్రే తల్లిదండ్రులతో విషయమంతా పొల్లుపోకుండా వివరించింది మనోజ్ఞ. నిరంతరము బిడ్డల క్షేమాన్ని కాంక్షించే కన్నవారి నుంచి ఏ విషయాన్ని దాచనవసరం లేదని ఆమె అభిప్రాయం. వినోద్ అంటే సందేహంగా అడిగింది నిర్మల. అదేనమ్మా, వత్సల వాళ్ల చుట్టాలు నారజగారని వాళ్ళ పిల్లలకి నేను ట్యూషన్ చెప్పేదాన్ని. సంజయ్ని ఉయ్యాలో వేసినప్పుడు మన ఇంటికి పేరంటానికి కూడా వచ్చారు. ఆవిడ తమ్ముడు
అప్పుడప్పుడు నాకు ఫోన్ కూడా చేస్తూ ఉంటాడు. వినోద్ ఎవరో తల్లికి తెలియచెప్పే ప్రయత్నం చేసింది మనోజ్ఞ. ఆహా, మరి అత్తగాడు వత్సలకి వరసైన వాడేగా. మనతో సంబంధం కలుపుకోవడానికి సిద్ధపడితే వత్సల వాళ్ళమ్మ చూస్తూ ఊరుకుంటుందా? మరొక సందేహం వెలిబుచ్చింది నిర్మల. అదంతా నాకు తెలియదమ్మా. అయినా అతడంతటా అతడే నన్ను పెళ్లి చేసుకుంటానని ముందుకొచ్చాడు. నేనేమి అతడితో ప్రేమ వ్యవహారాలేవి కొనసాగించలేదు కదా. ముందతడి ఇంట్లో ఒప్పుకోవాలి కదా. అప్పుడు ఆలోచిద్దాంలేండి అంది మనోజ్ఞ. అవును నిర్మల, నువ్వు చెప్పినది నిజమే. విషయం అంతదాకా వచ్చినప్పుడు చూద్దాంలే అన్నాడు రాఘవేంద్ర. మరొక వారం రోజుల తర్వాత వినోద్ దగ్గర నుండి ఫోన్ వచ్చింది. తామిద్దరి పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారని, ఆ సాయంత్రమే వాళ్ళని మనోజ్ఞ తల్లిదండ్రులను కలిసేందుకు తీసుకొస్తానని చెప్పాడు వినోద్. స్కూల్కి హాఫ్ డే సెలవు పెట్టి ఇంటికొచ్చేసింది మనోజ్ఞ. తల్లికి వాళ్ళ రాకకు సంబంధించిన సమాచారం అందించింది. నిర్మల వెంటనే వాచ్మ్యాన్ని బజారుకి పంపించి స్వీటు హాట్ తెప్పించింది. ఊరికి హడావిడి పడిపోతున్న తల్లిని చూసి, నువ్వంతలా కింద మీద పడనక్కర్లేదమ్మా. వినోద్తో ఆల్రెడీ నేను అన్ని విషయాలు మాట్లాడేశాను. మన స్థితిగతుల గురించి కూడా చెప్పేశాను. అన్నింటికీ ఇష్టపడే అతడు ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు అంది మనోజ్ఞ స్నానం చేసి చీర మార్చుకుంటూ. అయినా సరే కొన్ని ఫార్మాలిటీసు పాటించాలి కదే. మొదటిసారి మన ఇంటికొచ్చిన వాళ్ళని ఆ పాటన్నా ఆదరించకపోతే ఏం బాగుంటుంది. మంచి మర్యాద తెలియని వాళ్ళను కోరు అంది నిర్మల అమరికలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో తరచి చూసుకుంటూ. 5:30 అవుతుండగా వచ్చారు వినోద్ వాళ్ళు. అతడితో పాటుగా అతడి తల్లి వనజమ్మ, తండ్రి రామారావు, నారిజ, అవినాష్, వత్సల వాళ్ళమ్మ వచ్చారు. కాబోయే కోడలను చూసి తృప్తిగా తల పంకించింది వనజమ్మ. నారిజ ఇంట్లో ఆమెను చూసిన తర్వాత ఆమె వినోద్కి భార్య అయితే బాగుండి అనిపించింది ఆమెకు. దానికి తగ్గట్టు కొడుకు కూడా ఆమెనే ఎంపిక చేసుకోవడం ఆమెకు అమితానందాన్ని కలగచేసింది. అయితే పెళ్లి తూతూ మంత్రంగా కానివ్వమని మనోజ్ఞ కోరడమే అంత నచ్చలేదు. వినోద్ ఆమెకు ఒక్కడే కొడుకు. అతడి ద్వారా ఆమె అన్ని ముచ్చట్లు తీర్చుకోవాలని ఆశపడుతుంది. కట్నం మాట ఎలా ఉన్నా ఆడపడుచు అత్తగారి లాంఛనాలన్నా భారీగా రాబట్టాలని ఎన్నో కళ్ళు కంది. కానీ తన తల్లిదండ్రులు అవేమీ ఇచ్చుకోలేరని మనోజ్ఞ ముందే చెప్పిన విషయం గుర్తు చేశాడు వినోద్, ఆమె ఉత్సాహానికి ఆనకట్ట వేస్తూ. నారిజ కూడా తల్లిని సమాధానపరిచే ప్రయత్నం చేసింది. మనకేమీ లేదా చెప్పమ్మా. వాళ్ళిచ్చిన కట్నం డబ్బుతో మన జీవితం వెళ్ళిపోతుందా? ఆ పాటి దానికి వాళ్ళని కట్నం ఇవ్వమని డిమాండ్ చేయడం దేనికి చెప్పు? వినోద్ బ్యాంకు ఉద్యోగస్తుడు. ఆ అమ్మాయి టీచర్గా పనిచేస్తుంది. ఇంకేం కావాలి మనకు? రేపొద్దున ఆ అమ్మాయి జీతం అంతా మనవాడిదేగా. కూతురి మాటలు వనజమ్మపై మంచి ప్రభావాన్నే చూపాయి. ఇంతకు ఎందరమ్మాయిలను చూసినా ఇష్టపడిన కొడుకు ఈ అమ్మాయికి ఓటేశాడు. అదే 10,000. కానీ ఆమెలో కాబోయే అత్తగారికి ఉండవలసిన అధికార దాహం మాత్రం చల్లారలేదు. ఆ అమ్మాయి చెప్పిన దానికల్లా తలాడించేస్తే ఆ అమ్మాయికి తాము లోకువైపోరు. తమ మెతకదనం చూసి నెత్తినెక్కి తాండవం చేయదన్న గ్యారంటీ ఏమిటి? అందుకే కొడుక్కి గాని కూతురికి గాని అటు మనోజ్ఞకు కానీ తెలియకుండా కొన్ని షరతులు విధించి తన ఆధిపత్యాన్ని నిరూపించుకునే దిశగా పావులు కదపాలనుకుంది. వచ్చిన వాళ్ళకి అతిథి మర్యాదలన్నీ బాగానే జరిపించిన నిర్మలను చూసి సంతోషించింది వనజమ్మ. వత్సల తల్లి కూడా ఎంతమాత్రం అసూయ చెందకుండా మనోజ్ఞ కూడా తమ కుటుంబంలో సభ్యురాలవుతున్నందుకు తన హర్షాన్ని వెలిబుచ్చింది. వచ్చిన వాళ్ళకి ఇల్లు చూపించే నెపంతో మనోజ్ఞను వినోదును బయటకు పంపి అప్పుడసలు సంగతి బయటపెట్టింది వనజమ్మ. చూడండి, నా కొడుకు ఇష్టపడ్డాడని ఈ సంబంధం కలుపుకునేందుకు ముందుకొచ్చాము. బయట వాడికి లక్షల్లో కట్నం ముట్ట చెప్తామంటూ బోల్డెని సంబంధాలు వస్తున్నాయి. కానీ వాడు పెళ్ళంటే చేసుకుంటే మీ అమ్మాయే చేసుకుంటానని భీష్మించేశాడు. ఆవిడ ఈ ఉపోద్ఘాతం ఎందుకు మొదలెట్టిందో అర్థం కాలేదు రాఘవేంద్ర దంపతులకి. అన్నీ వివరించి చెప్పాకే వినోద్ ఈ పెళ్లి పట్ల సుముఖత వ్యక్తం చేశాడని మనోజ్ఞ చెప్పింది. కొంపతీసి వీళ్ళు కూడా సంతోష్ తల్లిదండ్రుల్లాగా పెళ్లి ఘనంగా చేయమని పట్టుబట్టారు కదా. నిర్మల గుండె గుబేలు మంది. మీరు పెళ్ళెక్కడ ఎలా చేసినా మాకు అభ్యంతరం లేదు. పట్టుమని 100 మందిమి కూడా ఉండము మేమందరం కలిపితే. కట్న కానుకలు పెట్టుపోతలు కూడా అంతగా ఆశించము. నిర్మల ముఖంలోకి కల వచ్చింది, రక్షించింది. ఇంకా ఏవేవో గొంతమ్మ కోరికలు కోరి తమను ఇరుకున పెడుతుందని భావించారు. కానీ ఆవిడ అలా చేయలేదు. కానీ ఉలిక్కిపడ్డారు భార్యాభర్తలిద్దరూ. కానీ దేనికి కానీ? రేపొద్దున మీ అమ్మాయికొచ్చే జీతం రాళ్లు కోసం మాత్రం మీరు ఆశించకూడదు. మా అమ్మాయి ఉద్యోగస్తురాలైనా సరే ఇప్పటి వరకు దాన్ని నయా పైసా అడగలేదు. ఎంత అవసరం వచ్చినా అంది వనజమ్మ షరతు విధిస్తున్నట్టుగా. ఇంతేనా? తామెందుకో అనుకుని కంగారు పడ్డారు. ఆడపిల్ల సొమ్ముకి ఆశించేటంతటి మూర్ఖులం కాదండి. ఇన్నాళ్ళు అంటే దానికి పెళ్లి కాలేదు కాబట్టి దాని జీతం ఇంట్లో వాడుకున్నాం తప్పిస్తే ఎల్లకాలమూ అమ్మాయి సొమ్ము తీసుకునే ఉద్దేశమే మాకు లేదు. అయినా అది మీ ఇంటి పిల్లగా మారుతున్నప్పుడు దాని సంపాదన కూడా మీకే చెందటం న్యాయం అన్నాడు రాఘవేంద్ర వినమ్రంగా. వికసించింది వనజమ్మ వదనం. ఒక్క మాట తమ్ముడు గారు, నేనిలా అన్నానని మా వినోద్కి మాత్రం తెలియనివ్వకండి.
ఈ పెళ్లి తప్పించడానికి నేనేదో అడ్డుపుల్ల వేస్తున్నానని అపోహపడతాడు అంది వనజమ్మ. అలాగేనండి. మా పిల్ల పెళ్లి సింపుల్గా జరగాలని పట్టుబట్టిందని పెళ్లి మరీ తూతూ మంత్రం కానివ్వంలేండి. మా స్తోమతకి తగినట్లుగా బాగానే చేస్తాం అన్నాడు రాఘవేంద్ర. శాంతించింది వనజమ్మ మనసు. అందరూ కూర్చుని మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుందామని నిశ్చయించుకున్నాక వచ్చిన వాళ్ళందరూ నిష్క్రమించారు. కూతురికింత మంచి సంబంధం అవుతున్నందుకు మురిసిపోయారు రాఘవేంద్ర నిర్మలలు.